నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 5/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:13, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. తిథులు షష్ఠి మధ్యాహ్నం 12:51, నక్షత్రం కృత్తిక రాత్రి తెల్లవారుజామున 1:08, యోగం వైద్యుతి రాత్రి 11:07, కరణము తైతిల మధ్యాహ్నం 12:51 వరకు, గరజ రాత్రి 11:47 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుంచి 1:38 వరకు, గుళికాలం ఉదయం 10:40 నుంచి 12:09 వరకు, యమగండం ఉదయం 7:42 నుంచి 9:11 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తాలు ఉదయం 11:45 నుంచి 12:32, అమృతకాలం రాత్రి 10:53 నుంచి 12:23, వర్జం మధ్యాహ్నం 1:53 నుంచి 3:23. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణాన్ని గడుపుతూ ముందుకు పెడతారు. విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం, కొన్ని రకాలైన శుభకార్యాలు లాంటి వాటిల్లోనూ, కొన్ని సమావేశాల్లోనూ పాల్గొనడం అనేది, అలాగే ఇష్టమైన భోజనాన్ని స్వీకరించడం అనేది, దాంతోపాటుగా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా కొందరితో కలిపి కొన్ని చక్కటి ప్రణాళికలకి ఆస్కారం అనేది ఈ రోజున మనం గమనించుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా ఆ ప్రణాళికలు వేసుకున్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి తప్ప, కొన్నిసార్లు అందులో కూడా జాప్యం వల్ల అనుకున్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక ఆపేసుకోవడం అనేది, వాయిదా పడడం అనేది జరుగుతుంది. కాబట్టి వాయిదాలకి అవకాశం ఇవ్వకుండా వచ్చిన ఆలోచనలని ఆచరణలో పెట్టడానికి మీరు చేసే కృషి ఈరోజు ఫలవంతంగా ఉంటుందన్నది మనం గమనించుకోవాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, సంకల్ప బలం, పట్టుదల, ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని సాధించాలనే ఉద్దేశం మొదలైనవి ఏర్పడతాయి. అదేవిధంగా లక్ష్య సాధన దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత లేజినెస్, అంటే దాన్ని వాయిదా వేసే పరిస్థితి వల్ల వృత్తి చేసే ప్రదేశాలలో, అంటే మీ ప్రొఫెషనల్ ఎక్కడైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రదేశంలో మీకు కొన్ని ఆటంకాలు లాంటివి, ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్త తీసుకుంటూ వృత్తి చేసే ప్రదేశాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3వ పాదం. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, అది కూడా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, వారితో కలిపి వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే ఎక్కువ ఖర్చు కోసం ఆలోచించకుండా ఖర్చు చేయడం వల్ల కొన్నిసార్లు ఖర్చు పెట్టి కూడా విభేదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చేస్తున్న ఖర్చులని కొంత జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఏదన్నా రుణాలకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా అధిక శాతం ఫోకసింగ్ ఎక్కువ చేస్తారు. కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే తల్లికి సంబంధించి కానీ, లేకపోతే తల్లి వైపు బంధువులతో కానీ ఈ రోజున స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కొంత మాట్లాడడం లాంటివి జరుగుతాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు పెడతాయి. ఆకస్మికంగా వ్యక్తుల సహకారం, ముఖ్యమైన విషయాలలో, అది కూడా ఏదైనా జాబ్ రిలేటెడ్గా ఇప్పటిదాకా మీరు ఎక్కడన్నా అప్లై చేద్దాం అనుకున్న విషయాల్లో ఆకస్మికంగా అవకాశాలు రావడం అనేది, ఆ విషయంలో మీకు ముఖ్యమైన వ్యక్తుల సహకారం లభించడం అనేది, అంతేకాకుండా పెద్దలు, గురువులు మొదలైన వారి ఆశీస్సులతో అనుకున్న విషయాలు అనుకున్న విధంగా చేయడానికి మంచి
అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో మీరు చాలా ఎక్కువ స్ట్రెస్ అంటే ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. వృత్తి చేసే ప్రదేశాలలో కానీ లేకపోతే వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కానీ కొంత అధిక శాతం ఒత్తిడికి గురి అవ్వడం వల్ల దాని మీద మీకు ఫోకస్ అనేది అంటే ఆలోచన విధానం కొంత అటు ఇటు అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా వృత్తిపరమైన విషయాలు కొంత జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మొదటిది. అలాగే ఇతరులతో ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మీ పై అధికారులతో కానీ లేకపోతే మీరు చేసే వృత్తి ప్రదేశంలో కొంత వ్యక్తులతో విభేదాలు కానీ రాకుండా వీలైనంత వరకు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల సమయానికి పనిని సంపూర్ణంగా నిర్వర్తించడం వల్ల ఇతరులతో ఇబ్బందులు అనే వాటిని అధిగమించడం సులభం అవుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో దూర ప్రదేశాలకి ప్రయాణం చేయడానికి విద్య కొరకు మీరు చేసే అవకాశాలు, విద్యాపరమైన ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైన విషయాలలో తండ్రి, పెద్దలు, గురువులు మొదలైన వారితో ఈ రోజున సంప్రదింపులు జరపడం, కొత్త విధానంలో ఏదన్నా అంటే విదేశాలలో ఏదైనా ప్రణాళికలు ఏదైనా వేర్చుకున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే విదేశీ సంబంధమైన విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు చేద్దాం అనుకున్న పెద్దలకి ఇద్దరికీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అయినప్పటికీ కూడా కళాకారులకి, కళారంగంలో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన అవకాశాలు, దూర ప్రదేశాలు ముఖ్యంగా విదేశీ సంబంధమైన అవకాశాలు లాంటివి వచ్చే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే అది ఏదన్నా మీ యొక్క సోదరవర్గంతో కలిపి తీసుకునే నిర్ణయం కానీ లేకపోతే శత్రువుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ కొత్త నైపుణ్యాలను పెంచుకునే విషయంలో కానీ మీకు ఈ రోజున కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఒక విషయంలో మీరు సక్సెస్ సాధించడానికి చాలా ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆ రకమైన కృషిలో మీకు మంచి అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. అయినప్పటికీ కూడా కృషి చేసి అంటే కృషి తర్వాత గట్టి శ్రమ తర్వాత కృషితో మీరు అనుకున్నవి సాధించడానికి ఆస్కారం అనేది ఒకటి మనకు కనబడుతోంది. ఆ విషయంలో మీకు చక్కగా సహకరించడానికి మీ యొక్క తల్లి తరపు బంధువులు కానీ లేకపోతే మీ తోబుట్టువులు కానీ మీకు ఎంతో ఈ రోజున అవకాశాన్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక వీలైనంతవరకు వాళ్ళతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ శత్రువుల మీద విజయం సాధించడానికి అలాగే అనుకున్న దాంట్లో మీకు విజయం సాధించడానికి మీరు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో పలుకుబడి, గుర్తింపుతో పాటుగా భాగస్వామి వ్యవహారాలు ముఖ్యంగా జీవిత భాగస్వామికి ఈ రోజున మంచి పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు రావడం, వారి కొరకు మీరు సహకారాన్ని అందించడం, అలాగే అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో సంతానంతోనూ జీవిత భాగస్వామితోనూ కలిపి చర్చించి మీరు ముందుకు వెళ్ళడానికి వాళ్ళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే కుటుంబ సభ్యుల యొక్క విజయాన్ని ఈ రోజున మీరు పొందుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున శత్రువుల మీద విజయాన్ని సాధించడం, అలాగే పరాక్రమం పెరగడం, అంతేకాకుండా దాంతోపాటుగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ క్రీడారంగంలో ఉండేవాళ్ళు ముఖ్యంగా అంటే ఏదైనా గట్టిగా ఉండే కొన్ని ఉంటాయి మార్షల్ ఆర్ట్స్ లాంటివి కానీ లేకపోతే కొంచెం సాహసోపవంతమైన క్రీడల్లో ఉండే వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాంటి వాటిలలో నెగ్గడానికి మీరు చేసే కృషి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. అయితే దాంతోపాటు ఇతరులకు ఏదైనా మీరు రుణాన్ని ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు కానీ లేకపోతే మీ యొక్క బంధువర్గంతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు ఒకటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మకర రాశిలో ప్రధానంగా మనకి
ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, కానీ హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. అంటే మీ మీద మీకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి, ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. మీరు చేయగలిగినా కూడా నేను చేయగలనా లేదా అని చెప్పి కొంత ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం. అలాగే సంతాన వర్గం కూడా చక్కగా వాళ్ళు ఆశించిన వాటిల్లో విజయం సాధిస్తూ ముందుకు వెడుతున్నా మీరు ఆశించిన స్థాయిలో మీ సంతాన వర్గం ఉంటుందా లేదా అనే అభిప్రాయ భేదాలు లాంటివి, భయం, మీకు ఆ రకమైన ఆందోళన లాంటివి, అంటే అటు సంతానానికి సంబంధించిన విషయాలు, మీ యొక్క సృజనాత్మక సంబంధించిన విషయాలు, మీ యొక్క ఆత్మవిశ్వాసం మొదలైనవన్నిటి మీద కూడా మీరు అటు ఇటు అవ్వడం అనేది, దానివల్ల కొంత మిశ్రమ ఫలితాలను ఏర్పడతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. వీళ్ళంతవరకు మెడిటేషన్ లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలను అధిగమించగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుందాము. ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వాహనానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచన చేస్తారంటే నూతన వాహన కొనుగోలు కొరకు కానీ, లేకపోతే కుటుంబంలో వ్యక్తులతో మీరు కొంత ఆదాయానికి సంబంధించిన విషయాల్లో డిస్కస్ చేయడం, అంటే మీ ఆదాయం విషయంలో మీకు వీలైనంత వరకు తల్లిగారి యొక్క సహకారం లభ్యమవ్వడం, లేకపోతే కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా ఇంకా ఎలా ఎదగాలనుకున్న విషయాల్లో వారు మీకు సహకరించడం, అలాగే నూతన వృత్తుల కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, మొత్తానికి కుటుంబంలో ఉండే స్త్రీల సహకారంతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన విజయాల విషయంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి ఈ రోజున కొంతవరకు అనుకూలంగా ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం లభ్యమైన మీరు ఆశించిన స్థాయిలో ఆ సహకారం అందలేదని కొంత మనసులో అనుకుంటారు. దానివల్ల ప్రశాంతత అనేది తగ్గుతుంది. సంకల్ప బలం బాగున్నప్పటికీ, నిర్ణయ సామర్థ్యం బాగున్నప్పటికీ వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదు అనుకున్న దానివల్ల పూర్తి స్థాయిలో మీరు మనసు పెట్టి కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సలహా సంప్రదింపుల కోసం చాలామంది మిమ్మల్ని మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అయినా కూడా మీకు వ్యక్తుల సహకారం లభ్యమైన దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకు పెడితే అసంతృప్తిని వీలైనంత వరకు అధిగమించడం అనేది సులభం అవుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం ఈ రోజున 12 రాశుల వారు కూడా ముఖ్యంగా వీలైతే గణపతికి సంబంధించిన శ్లోకాలు, అలాగే గణపతికి సంబంధించిన నామాలు చేయడం కానీ, లేకపోతే గణేశుడికి సంబంధించిన ముఖ్యమైన దేవాలయ సందర్శన, అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవకాశం లేనట్లయితే ఒకవేళ తప్పనిసరిగా గణేశుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే గణేశుడికి సంబంధించిన నామాలు, దాంతోపాటుగా మీ అంతటి మీరు చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే విన్నా కూడా మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే, అంటే పనులలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, అలాగే విజయం సాధించడానికి, ప్రతి పనిలోనూ అవరోధాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఈ రకమైనది చేయడం అనేది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అందరినీ ఉద్దేశించి చెప్పినప్పుడు గోచారీచి ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు దేన్నైనా సరే ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలతో మనం ఏ రోజు ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, ఒకవేళ దీనికి అవకాశం కనుక లేనట్లయితే మీ ఇష్టదైవ ప్రార్థనతో చేసుకున్నా కూడా అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైనంత వరకు ఆ భావాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆశించిన ఫలితాలు సాధించడానికి మీకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించగలరని దీంట్లో మనం అర్థం చేసుకోవాలి. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటిది తెలుసుకుందాం. మనం సాధారణంగా ప్రతి వ్యక్తిని తొందరగా నమ్మేస్తూ ఉంటాం. అంటే అలా బ్లైండ్గా నమ్మేసినప్పుడు మనం కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాగే మనం ఏదైనా ఒక విషయాన్ని సాధించలేనప్పుడు ఏం చేస్తామంటే చాలా తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని దాంట్లోంచి బయటికి రావడానికి మార్గాలను అన్వేషించడం అనేది ఆ సమయాన్ని మనకు తట్టదు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ యొక్క మోటివేషనల్ స్టోరీలో అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఏమన్నా అధిగమించే మార్గాలు ఉంటాయా అన్నది తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీని మనం తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక వేటగాడు ప్రతిరోజు కూడా వేటాడి తన కుటుంబాన్ని తన్ని పోషించుకుంటూ తన జీవన మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాడు ఒక ప్రదేశంలో, ఒక కొండ ప్రాంతంలో. అయితే ఒకసారి ఏమవుతుందంటే అతను ఎప్పట్లాగే రోజులాగే పెడతాడు. ఎలాగైనా సరే
తను చక్కగా ఏదైనా వేటాడాలి, వేట నుంచి వచ్చింది తీసుకెళ్ళి దాన్ని అమ్మడం వల్ల లేకపోతే ఏదైనా చేయడం వల్ల తన కుటుంబానికి కూడా ఆ రోజున కావలసిన ఈ యొక్క ఆహారం లాంటిది లభ్యమవుతుంది. ఇలా చేద్దామని చెప్పి అతను ప్రణాళిక వేసుకొని రోజులాగే పెడతాడు. పాపం ఆ రోజు అతను ఎంత ట్రై చేసినా కూడా వేటగాడికి ఎక్కడా కూడా ఏమీ దొరకదు. దాంతో బాధపడతాడనమాట. ఓ చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఏంటి నేను ఎంత ప్రయత్నం చేసినా ఏం రాలేదు, ఇవాళ ఏం రాకుండానే నేను ఇంటికి వెళ్తున్నాను, ఓ పక్కన నా భార్య బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు, మాకు ఇవాళ ఆహారం కూడా దొరకలేదు, నేను ఎలాగా ఇప్పుడు ఈ సమస్య ఎలాగా, ఇప్పుడు ఆల్రెడీ చీకటి పడిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది, ఏం చేయాలి అని బాధపడుతుంటే ఈ లోపల అక్కడ ఒక చెట్టు మీద ఒక దాంట్లో ఇరుక్కుపోయి తన కాళ్ళు ఇరుక్కుపోయిన ఒక పక్షి ఇబ్బంది పడుతూ కనబడుతుంది. వెంటనే ఏం చేస్తాడంటే దాన్ని ఎలాగైనా రక్షించడానికి అనుకున్నట్టుగా మొత్తానికి వెళ్ళి దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని తన దాంట్లోనే పెట్టుకుని, అంటే దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి, తన యొక్క వలలోనే పెట్టుకొని వెళుతుంటే అప్పుడు ఆ పక్షి అడుగుతుంది అనమాట, అదేంటి నన్ను రక్షించావు కదా, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు అని అడుగుతుంది. అడిగితే నువ్వు ఆహారంగా తీసుకెళ్తున్నాను, నాకు నా కుటుంబానికి పొద్దునుంచి నేను వేటాడితే నాకేం దొరకలేదు, అనుకోకుండా నువ్వు దొరికావు కదా, నిన్ను తీసుకెడితే ఈ రోజున మాకు ఇలా ఉంటుంది మా కుటుంబంలో అని చెప్తే భయపడుతుంది అనమాట పక్షి. అయ్యో ఎలాగ ఇప్పుడు ఇలా చెప్తున్నాడు కదా, కానీ తన భయాన్ని బయటికి వ్యక్తపరచదు. అయితే ఎలాగ దీన్ని అధిగమించాలని చెప్పనుకొని, సరేలే నువ్వు తీసుకెడుతున్నావు కదా, నీకు 2 జీవిత పాఠాలు చెప్పాలనుకుంటున్నాను నేను, వింటావా అని అడుగుతుంది. అప్పుడు అతను అనుకుంటాడు అనమాట, ముందే చెప్తాడు, ఇదిగో నువ్వు నిన్ను వదిలేయమని మాత్రం అడక్కు నువ్వు అని ముందరే చెప్పాడు కదా, సరే అడుగుతుంది కదా, నేనేమి దానికి పెట్టను, అదే నాకు 2 జీవిత పాఠాలు నేర్పిస్తా అంటుంది కదా పాపం ఈ పక్షి అనుకొని, సరే చెప్పు వింటానంటాడు. ఏం చెప్తుందంటే మొదటి పాఠం ఏం చెప్తుందంటే, నీకు ఎప్పుడు కూడా ఏది కూడా ఎవరన్నా ఏదైనా చెప్తే నువ్వు దాన్ని వెంటనే గుడ్డిగా నమ్మకు, దానికి ఎవిడెన్స్ లేకుండా, లేకపోతే నువ్వు పూర్తిగా దాని గురించి పూర్వపరాలు తెలియకుండా ఎవరిని ఏదైనా చెప్పంగానే నువ్వు వెంటనే నమ్మేయడం అనేది చెయ్యకూడదు, మొదటి లెసన్ ఇదే అని చెప్తుంది. సరే అంటాడు. ఇక 2వ లెసన్ వచ్చేటప్పటికి, నువ్వు జీవితంలో ఎప్పుడన్నా అనుకుంది సాధించలేనప్పుడు, లేకపోతే ఏదన్నా నువ్వు లాస్ అయినప్పుడు కానీ, అంటే పోగొట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల నువ్వు బాధపడ్డామని నిరాశ చెందకు, అంటే అనుకుంది జరగకపోవడం వల్ల నిరాశ చెందకు, అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మకు అని 2 పాఠాలు చెప్తుంది. సరే అంటాడు. అనేసి మళ్ళీ తన మానాంతాన్ని పెడుతూ ఉంటాడు. మళ్ళీ కొంచెం దూరం పోయాక ఈ లోపల మళ్ళీ పక్షి అంటుంది, అవును ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి నీవు నన్ను ఏదో చేసేయడానికే కదా మీ ఇంటికి తీసుకెడుతున్నారు మీ కుటుంబంలోకి, నీకు కావాల్సిందేమో డబ్బులు, నాకు కావాల్సిందేమో స్వేచ్ఛ, పోనీ నేను నీకు ఒకటి ఇస్తాను, అప్పుడు నన్ను రాత్రి నువ్వు ధనవంతుడు అయిపోతావు, నేను నీకు ఒకటి ఇస్తాను, అప్పుడైనా నన్ను వదిలిపెడతావా అంటుంది. ఏంటి చెప్పు అని అడుగుతాడు వెంటనే ఆతృతగా. అడిగితే ఏం లేదు, నేను ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో నేను పయనిస్తున్నప్పుడు అనుకోకుండా నాకు ఒక వజ్రం లాంటిది దొరికింది, దాన్ని నాకు ఉపయోగపడదని తెలిసినా కూడా నేను నా గూటిలో దాచాను ఆ చెట్టు మీద, అది నీకు గనకిస్తే నువ్వు రాత్రి లక్షాధికారిలా అయిపోతావు, నువ్వు నన్ను వదిలేస్తావు కాబట్టి నేను కూడా ఆనందంగా ఉండడం జరుగుతుంది కదా, నీ యొక్క విధానం తీరుతుంది, నాది తీరుతుంది అనేప్పటికీ అతను వెంటనే అయితే ఎక్కడుంది అది అని అడిగితే నువ్వు నన్ను వదిలేస్తే కదా నేను తెచ్చి నీకు ఇచ్చేదంటే వెంటనే దాన్ని బందీఖానాల నుంచి వదిలేస్తాడు. అది వెంటనే ఎగురుకుంటూ వెళ్ళిపోయి పెద్ద చెట్టు చాలా పై భాగానికి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది, అక్కడ ఉండిపోయి ఇప్పుడే కదా నీకు నేను చెప్పాను జీవితంలో 2 లెసన్స్ అని, దాంట్లో ఏం చెప్పాను, నువ్వు ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మొద్దని, అయినా నువ్వు నన్ను నమ్మేసి వదిలేసావు, నేను నీ దగ్గర నుంచి తప్పించుకోవడానికే నేను ఇలా చేశాను, నా దగ్గర ఏ రకమైన డైమండు లేదు, నీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్పానంటే అయ్యో అనుకుని తర్వాత నిరాశగా అయిపోతాడు. మరి ఇప్పుడే కదా నేను 2వ లెసన్ కూడా నీకు చెప్పాను, ఏం చెప్పాను నీకు, దేని గురించి నువ్వు నిరాశ చెందకు, ఏది జరిగినా కూడా లాస్ అనుకుని బాధపడకు, నిరాశ చెందకు, మామూలుగా నీ జీవితాన్ని సాగించు అని నేను నీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నిరాశ చెందుతున్నావు అనమాట. వెంటనే వీడికి కొంచెం కళ్ళు తెరుచుకొని మొత్తానికి తన జ్ఞానోదయం అతను సరేలే అని చెప్పి, సరే నేను నమ్మి వదిలిపెట్టాను, ఇప్పుడు నేను నిరాశ చెంది ప్రయోజనమే ఉంది, నేను వెళ్ళి మళ్ళీ ఇంకోటి ప్రయత్నం చేసుకోవాలని చెప్పి ముందుకెడతాడు. ఈ కథల ప్రకారం మనం చూస్తే, ఇందులో నీతి ప్రకారం చూసినా లేకపోతే నిత్య జీవితంలో మనం చూసినా చాలా మనం అవతల వ్యక్తిని చాలా తొందరగా గుడ్డిగా నమ్ముతూ ఉన్నది ఒకటి. ఆ గుడ్డిగా నమ్మడం ఎవరైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళు తొందరగా చీటింగ్, అంటే వాళ్ళు మోసానికి కూడా గురవుతారు. అంటే ఒక వ్యక్తిని మనం ఎంతగా నమ్ముతామో అంత తొందరగా మోసానికి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపడి వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆ విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ నమ్మడం అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే తర్వాత మోసానికి గురయ్యి బాధపడి జీవితంలో ఇబ్బందులు పడకుండా. ఇక 2వ లెసన్ బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాము, 2వ లెసన్లో వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే అతి ప్రధానంగా
దాంట్లో వాడు నీకు ఏ జరిగినా నిరాశ అంటే ఏ లాస్ వచ్చినా లేకపోతే అనుకుంది ఏది జరగకపోయినా నిరాశకి లోనవ్వకు. కరెక్టే, ఏదన్నా మనకి ఏదైనా అనుకున్నట్టుగా మనం అనుకున్న వేలో వెళ్ళలేకపోయినా, ఏదైనా అనుకున్నట్టు సక్సెస్ సాధించలేకపోయినా వెంటనే నిరాశ నిస్పృహలకి లోనైపోవడం కాదు జీవితం అంటే. దాంట్లోంచి కొత్త స్టెప్ తీసుకోవాలంటే దాంట్లోంచి కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక విషయాన్ని నేర్చుకొని అంతకంటే బెటర్గా మనం ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మళ్ళీ ఆ తప్పనే జరగదు. జీవితంలో అనుకున్న విషయాల్లో మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ఫెయిల్యూర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దేనికి నిరాశ పడిపోతూ అక్కడితో ఆపేయకుండా ఆ ప్రయత్నాలు మళ్ళీ ఇంకో విధంగా చక్కగా ఇంకే రకంగా చేస్తే మనం అనుకున్న వాటిలో విజయం సాధిస్తాం అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా సరే జీవితంలో ఈ 2 లెసన్స్ అనేవి ప్రతి వాళ్ళకి ఏదో విధానంలో ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక తొందరపడి నమ్మడం వల్ల మోసానికి గురయ్యి అలాగే నిరాశ నిస్పృహలకు లోనయ్యి జీవితం అక్కడితో అయిపోయింది ఇక మనం ముందుకు వెళ్ళలేమని ఆగిపోకుండా ప్రతి విషయాన్ని చాలా చక్కగా విపులంగా మనం ఆలోచిస్తూ ఎవరు మనకి ఏది చెప్పినా ఏం చేసినా దాంట్లో తొందరగా నమ్మకంలోకి వెళ్ళిపోయి తర్వాత బాధపడిపోయి ఇబ్బంది పడకుండా, తర్వాత అదేవిధంగా ఈ సక్సెస్ అనేది రాలేదని బాధపడకుండా, ఫెయిల్యూర్ అనేది ఏర్పడ్డా కూడా దాంట్లో సక్సెస్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే జీవితంలో తప్పకుండా వ్యక్తి అనుకున్నది సాధించగలుగుతాడు. అన్ని విధాలుగా కూడా అతనికి బెటర్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా ఎప్పుడు ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన సూత్రాలుగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. నమస్కారం.